ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ ఓలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మా ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్న ఈ యవనస్తులు కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి దినము ఈ యవనస్తుల కూడికలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము యవనుడా నీవు దేనితో ఏకీభవించుచున్నావు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాము. ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనమైనది. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతిరి అని అక్కడ రాయబడి ఉండుటను మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగము నుండి మన అంశ సందేశమైన యవనుడా నీవు దేనితో ఏకీభవించుచున్నావు అనే సందేశాన్ని మనము ధ్యానం చేసుకుని పోచున్నాం. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు ఏకీభవించి ప్రార్థిస్తే దేవునిని అడిగితే అది పొందుకుంటామని, అది మనకు దొరుకుతుందని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే ప్రార్థించుటకు ఏకీభవించాలని బైబిల్ గ్రంథము మనకు తెలియజేస్తుందండి. అయితే మన యొక్క అంశ సందేశానికి సంబంధించిన మూల వాక్య వచనాన్ని చూసుకుంటే ఇక్కడ కూడా ఇద్దరు మనకి కనబడుతూ ఉంటారు. ఇద్దరు ఏమి చేశారంటే అపోస్తుల బోధ బట్టి ఆధ్యాత్మికంగా వీరు ప్రభావితము చేయబడ్డారండి. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ప్రభావితము చేయబడ్డారో వీరి యొక్క ఆలోచన ఏ విధముగా మారిందంటే మేము కూడా దేవుని పనిలో పాలిభాగస్థులము కావాలి, అపోస్తుల ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్యలో మేము కూడా పాలిభాగస్థులము కావాలని చెప్పి ఒక మంచి సమర్పణతో ముందుకు వచ్చారు. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏమిటి ఆ నిర్ణయం అంటే వారికి ఉన్న పొలముని అమ్మి, నిజానికి పొలాన్ని అమ్మిన తర్వాత వచ్చిన వెల అంతా తీసుకుని వచ్చి దేవుని పనికి ఇద్దామని చెప్పి వారిద్దరూ నిర్ణయించుకున్నారండి. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే వచ్చిన వెల అంతా తీసుకుని వచ్చి దేవుని పనికి ఇద్దామని చెప్పి వారిద్దరూ నిర్ణయించుకున్నారండి. ఎందుకంటే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అపోస్తుల ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్యను చూసి ప్రభావితము చేయబడిన ప్రతి ఒక్కరూ వారికున్న భూములను ఇండ్లను అమ్మివేసి వచ్చిన వెల అంతా తీసుకుని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టి దేవుని పనికి ఉపయోగించమని చెప్పి వారు ఇచ్చేవారంట. ఈ విధముగానే వీరిద్దరు కూడా ఏం చేశారంటే వారికున్న పొలాన్ని అమ్మి దాని వెల అంతా తీసుకుని వచ్చి దేవుని పనికి ఇద్దామని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇంతకీ వీరిద్దరు ఎవరు అంటే ప్రియమైన అవన స్నేహితులారా, అననీయ సపీరా. అయితే వారికున్న పొలమును ఏకమై అమ్మిన ఈ అననీయ సపీరా అనే విశ్వాస సంబంధులైన భార్యాభర్తలిద్దరూ చివరికి వచ్చిన వెల అంతా తీసుకుని వచ్చి దేవుని పనికి ఇచ్చారా లేదా అని మనం ఆలోచిస్తే గనక ఇయ్యలేని వారిగా దేవుని వాక్యంలో వీరిని మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భాన్ని లోతుగా మనము ధ్యానం చేసుకుందాం. ముందుగా ఈ అననీయ సపీరాలు అపోస్తుల బోధ ద్వారా ప్రభావితము చేయబడ్డారండి. బాగుంది. తరువాత ఆ పరిచర్యలో పాలిభాగస్థులము కావాలని అనుకున్నారు. అది కూడా బాగుంది. ఒక మంచి సమర్పణతో ముందుకు వచ్చారు. అక్కడ వరకు బాగుంది. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆత్మీయత నుండి వీరు దిగజారిపోయారు. ఇప్పుడు ఈ ఆత్మీయత నుండి వారు తొలగిపోయారంటే ఎప్పుడైతే వారి చేతిలోనికి డబ్బు వచ్చిందో ప్రియమైన మన స్నేహితులారా, వెంటనే వారి యొక్క ఆత్మీయత నుండి తొలగిపోయారండి. డబ్బు వారి చేతిలోనికి రాగానే ధనాశ అనేది వారిలో ప్రారంభమైంది. దేవుని చిత్తాన్ని వారు మర్చిపోయారు. దేవునికి విరోధమైన పనిని వారు చేశారు. నిజమే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ దినాలలో కొంతమంది క్రైస్తవ యవన బిడ్డల పరిస్థితి కూడా ఈ విధముగానే ఉందండి. డబ్బు వారి చేతిలో లేనప్పుడు ఆత్మీయ మాటలు మాట్లాడుతూ ఉంటారు, భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, భక్తిగా మాట్లాడుతూ ఉంటారు, వారికంటే భక్తి పరులు లేరు అన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే డబ్బు వారి చేతిలోనికి రాగానే వారి జీవితమే మారిపోతుంది. కానీ అలవాట్లు లేని అలవాట్లు, క్రొత్త అలవాట్లు అంటే క్లబ్బులు అంతేకాకుండా మద్యము, మత్తు, కిక్కు ఇటువంటి వాటికి అలవాటు పడుతూ లగ్జరీ జీవితానికి అలవాటు పడి తల్లిదండ్రుల మాట
వినని పరిస్థితి, పెద్దలను గౌరవించని పరిస్థితి, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వారికి నచ్చినట్లుగా విచ్చలవిడిగా వారి దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు చేస్తూ లగ్జరీ జీవితము, ఈ మద్యము మత్తు అపవిత్ర కార్యాలకు అలవాటు పడిపోతున్న వారిగా చాలా మంది ఉంటూ ఉన్నారు. అయితే ఇటువంటి వారే చివరికి ఆ ధనాశను బట్టి, ఆ డబ్బు ద్వారా వారు చేసే అపవిత్ర క్రియలను బట్టి ఎవరో ఒకరి చేతిలో చిక్కుకొని చివరకు విగత జీవులుగా మారే పరిస్థితులు, ఇటువంటి వార్తలే నేడు మనము సమాజంలో వింటూ ఉన్నామండి. ఇక్కడ అననీయ సప్పీరాల పరిస్థితి కూడా మనం ఆలోచిస్తే గనుక వారు ఆత్మీయతలో బాగానే ఉన్నారు ప్రారంభంలో. ఎప్పుడైతే డబ్బు వారి చేతిలోనికి వచ్చిందో వెంటనే వారి పరిస్థితి మారిపోయిందండి. వారి గురించి మనం ఆలోచిస్తుంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చే పరిస్థితి, దేవునితోనే అబద్ధమాడే పరిస్థితికి వారి జీవితంలో వారు చోటిచ్చారు. చివరకు దేవునితోనే మేము అబద్ధమాడామని చెప్పి వారిలోనే భయము కలిగింది. ఆ భయముతోనే వారు చచ్చినట్లు దేవుని వాక్యమును మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆదిమ అపోస్తలుల కాలంలో అక్కడ ఉన్న వారందరూ ధనాశను జయించగలిగారు. అయితే అననీయ సప్పీరా మాత్రము ధనాశను జయించలేకపోయారండి. ధనము దగ్గర లొంగిపోయారు, దేవుని చిత్తాన్ని మర్చిపోయారు, వారు తీసుకున్న నిర్ణయాన్ని మర్చిపోయారు, వారి సమర్పణను మర్చిపోయారు. గనుకనే ఈ ధనాశ గురించే అపోస్తలులైన పౌలు గారు ఏమనంటూ ఉంటారంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే గనుక కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి అని అపోస్తలులైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు. దేనికి ఆశపడి అంటే ధనానికి ఆశపడి. ప్రియమైన స్నేహితులారా, అననీయ సప్పీరా పరిస్థితి కూడా ఈ విధంగానే ఉందండి. గనుక మన యవన కాలంలో మనము ధనము విషయమై ఎలాగుండాలంటే ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. ఆశా నిగ్రహం అనేది మనలో లేకపోతే గనుక ఆత్మీయతలో స్థిరులుగా మనం ఉండలేం, విశ్వాసంలో నమ్మకస్తులముగా మనం ఉండలేం, అంతేకాకుండా దేవుని చిత్తాన్ని చేసే వారంగా ఉండలేం, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించలేము, అంతేకాకుండా దేవునిలో స్థిరులుగా ఉండలేము, దేవునికి ఇష్టలుగా జీవించలేము, దేవుడు మన కొరకే సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనం పొందుకోలేం. కారణం ఏంటంటే ధనాశ అండి. ఈ ధనాశ పైనున్న నిత్యత్వాన్ని, నిత్య దేవుని మహిమను వెదకకుండా చేయడమే కాకుండా దేవుడు మనకు నిర్ణయించిన పర సంబంధమైన ఏ సంబంధమైన జీవిత విధానాన్ని కలిగి ఉండకుండా చేస్తుంది. ఈ భూ సంబంధమైన వాటి మీదనే ఆసక్తిని కలుగు చేస్తూ ఉంటుంది. గనుకనే అపోస్తలులైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటూ ఉంటారంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవాన్ని, ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలని చెప్పి ఒక యవనస్తుడు యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతూ ఉన్నాడంటే, బోధకుడా, నిత్య జీవాన్ని నిన్ను పొందుకోవాలంటే నేను ఏమి చేయాలని చెప్పి యేసు ప్రభువారిని అడుగుతున్నట్లు మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాల్లో మనము చూస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభువారు ఆ యవనస్తుడితో, నీవు నీకున్న ఆస్తి అంతటిని అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీవు ధనాన్ని సమకూర్చుకో, నన్ను వెంబడించు అని అనగానే ఆ యవనస్తుడిలో ఉన్న ధనాశ అతన్ని ఏం చేసిందంటే యేసు ప్రభువారిని వెంబడించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయేలా చేసింది. అంటే ప్రియమైన యవన స్నేహితులారా, ధనాశ నిత్యత్వాన్ని మనకు దూరం చేసేటటువంటి ప్రమాదకరమైనదండి. ఆ యవనస్తుడిలో ధనాశ లేకపోతే గనుక తన ఆస్తిని అమ్మి బేదలకిచ్చి యేసు ప్రభువారిని వెంబడించేవాడు, నిత్యత్వానికి వారసుడిగా చేయబడేవాడు. కానీ ప్రియమైన యవన స్నేహితులారా, తనలో ఉన్న ధనాశ ఆ నిత్యత్వానికి దూరం అయ్యేలా చేసింది. గనుక మన యవన కాలంలో ప్రియమైన యవన స్నేహితులారా, మనము జయించవలసింది ఏంటంటే మొదటిగా ధనాశను జయించాలి, రెండవదిగా స్త్రీ వ్యామోహము లేక పురుష వ్యామోహాన్ని జయించాలి, మూడవదిగా కీర్తి లేక పేరు ప్రఖ్యాతులను జయించాలి. ఈ మూడింటిని ఎవరైతే వారి యవన కాలంలో జయిస్తారో ప్రియమైన యవన స్నేహితులారా, వారి జీవితాలలో నిత్య ఆశీర్వాదాలు వారు పొందుకోగలరు, దేవుని కృపను వారి జీవితాలలో అనుభవించగలరు, నిత్యత్వానికి వారసులుగా చేయబడగలరు. గనుకనే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, జయించు వానికే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజించే స్థితి దేవుని ద్వారా పొందుకొనగలరు, లేక భుజింపనిత్తుననే వాగ్దానపు మాటను క్రీస్తు ద్వారా వారి జీవితాల్లో అనుభవించగలరండి. ఇంకా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 26 నుండి 28 వచనాలు, 3వ అధ్యాయం 12వ వచనం 21వ వచనం ద్వారా జయించు వారికి దేవుడిచ్చే శాశ్వతమైన ఏహ సంబంధమైన పర సంబంధమైన వాగ్దాన దీవెనలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే అననీయ సప్పీరా గురించి మనం ఆలోచిస్తే గనుక దేవునిని ఎక్కువగా ప్రేమించవలసిన వారు ధనాన్ని ఎక్కువగా ప్రేమించారండి. దేవుని దగ్గర వారు తీసుకున్న సమర్పణకు తగ్గట్ట ప్రవర్తించవలసిన వారు ఎప్పుడైతే ధనము వారి చేతిలోనికి వచ్చిందో వారి సమర్పణను అంతటిని మర్చిపోయారంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించారు. గనుకనే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుండి 3 వరకు రాయబడి ఉన్న వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు అననీయ సప్పీరాలు పొలమును అమ్మారు. దాని వెల అంతా వారి దగ్గరికి వచ్చింది. ఆ డబ్బును చూడగానే వారిలో ధనాశ కలిగింది. వెంటనే వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొంత ధనాన్ని దేవుని పనికిద్దాం, కొంత ధనాన్ని దాచిపెట్టుకుందాం. అయితే వారి సమర్పణ ఏ విధంగా ఉందండి? ముందు వారి సమర్పణ ఏ విధంగా ఉందంటే వారు మొత్తం అంతటిని దేవుని పనికిద్దామని నిర్ణయించుకున్నారు. ధనాన్ని చూడగానే వారిలో కలిగిన ధన ఆశను బట్టి వారు ఏం చేశారంటే కొంత దాచుకుందామని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రియమైన మన స్నేహితులారా, మన జీవితాలలో దేవునికి ఇద్దామని సమర్పించుకున్న దానిని సంపూర్ణంగా చేసినప్పుడే దేవుని దగ్గర ఖచ్చితంగా మనం ఉన్నట్లండి. ఎప్పుడైతే మన చేతిలోనికి దేవుడిచ్చే ఆశీర్వాదాల ద్వారా ధనము వస్తుందో దానికి ఆశపడి ప్రియమైన మన స్నేహితులారా మనము ఆ సంపూర్ణముగా దేవునికి చేయలేని స్థితికి మన జీవితాల్లో చోటిచ్చినట్లయితే దేవుని దగ్గర మనము అబద్ధమాడినట్లే, దేవుని సొమ్మును మనము దోచుకున్నట్లే. ఎందుకంటే అది దేవునికి ఇద్దామని సమర్పించుకున్న నాడే అది దేవునికి సొంతమైపోతుందండి. ఆ సమర్పణకు తగ్గట్ట మనము చెల్లిస్తేనే సంపూర్ణముగా మనము చెల్లించినట్లు, ఖచ్చితముగా దేవుని దగ్గర మనం ఉన్నట్లు. ఎప్పుడైతే మనలో ధనాశ కలిగి కొంత మనము దాచుకుంటామో ప్రియమైన మన స్నేహితులారా దేవుని దగ్గర అబద్ధమాడే పరిస్థితి అండి. అది దేవుని దగ్గర అబద్ధమాడే స్థితి, దేవునిని మోసగించే స్థితికి గుర్తుగా మనకి కనబడుతుంది. ఇలా మనం ఉంటే గనుక దేవుని చిత్తము కన్నా ధనముని ఎక్కువగా ప్రేమించినట్లే అండి. ఇక్కడ అననీయ సప్పీరా గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ధనాశ అననీయాలో ఉంది, ధనాశ సప్పీరాలో కూడా ఉందండి. గనుకనే వీరిద్దరూ ఏకమై ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కొంత ధనాన్ని దాచిపెట్టుకుని కొంత ధనాన్ని మాత్రమే దేవుని పనికి ఇద్దామని. వారిలో ఒకరిలో మాత్రమే ధనాశ ఉంటే గనుక ఇంకొకరు గద్దించేవారు, హెచ్చరించేవారు. ఇది సరి అయిన పని కాదు, ఇది దేవునికి విరోధమైన పని. దేవునికి విరోధంగా మన నిర్ణయం తీసుకుంటే గనుక మన పరిస్థితులు తారుమారైపోతాయి, గనుక మనం ఇటువంటి పని చేయకూడదని చెప్పి హెచ్చరించేవారు, గద్దించేవారు. కానీ ప్రియమైన మన స్నేహితులారా వారిద్దరూ ఏకముగా వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఇద్దరిలో కూడా ఏముందండి? ధనాశ ఉంది. నిజమే, వారిలో ఒక్కరిలో ఉంటే గనుక ఇంకొకరిని గద్దించేవారు. యేసుప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభువారితో సిలువ వేయబడ్డారండి. ఈ లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుండి 43 వరకు రాయబడిన వాక్య వచ్చిన అలా విషయం మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఒక దొంగ అంటాడు, నిన్ను నీవు రక్షించుకో ప్రభువా, మమ్ములను కూడా రక్షించని. అయితే ఇంకొక దొంగ ఆ దొంగతో ఏకీభవించకుండా ఏం చేస్తాడంటే గద్దించినట్లు ఆ సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక దొంగ ఇంకొక దొంగతో ఏకీభవించలేదు గనుక ప్రియమైన మన స్నేహితులారా గద్దించినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అననీయ సప్పీరా పరిస్థితి ఆ విధంగా లేదండి. ఇద్దరిలో కూడా ధనాశ ఉంది గనుక ఇద్దరు ఏకీభవించి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ అననీయ సప్పీరాలు ఏకీభవించి దేవునికి విరోధముగా నిర్ణయాన్ని తీసుకున్నట్లుగానే ఈ దినాలలో కూడా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి విరోధమైన నిర్ణయాల విషయంలో ఏకీభవిస్తున్న వారిగా మనకి కనబడుతూ ఉన్నారు. వారిలో పాపం ఉంటుంది, ఇంకొకరు కూడా పాపానికి వారిని ప్రేరేపించినప్పుడు పాపపు నిర్ణయాల విషయాల్లో ఏకీభవిస్తూ ఉంటారు. దుర్మార్గులుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అక్రమ కార్యాల విషయంలో, అవినీతి కార్యాల విషయంలో, అవినీతి క్రియల విషయంలో వారు ఏం చేస్తూ ఉంటారంటే ఏకీభవిస్తూ దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే దేవునికి ప్రార్థించే విషయంలో ఏకీభవించాలని తెలియజేస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ యవన బిడ్డలు దేవునికి ప్రార్థించే విషయంలో ఏకీభవించాలే తప్ప దేవునిని మోసము చేసే విషయంలో, దేవుని సొమ్మును దొంగిలించే విషయాలలో ఏకీభవించకూడదు. దేవుని దృష్టిలో పరిశుద్ధంగా జీవించుట కొరకు, అంతేకాకుండా భయముతో కూడిన జీవితాన్ని జీవించుట కొరకు ఏకీభవించాలే తప్ప దేవునికి విరోధమైన కార్యాలు చేసే విషయంలో ఏకీభవించకూడదు. ఒకవేళ దేవునికి విరోధమైన కార్యాలు చేసే విషయంలో ఏకీభవించినట్లయితే ప్రియమైన మన స్నేహితులారా వారు ఈ భూమి మీద బ్రతకరు. అననీయ సప్పీరా పరిస్థితి చివరికి ఏమైందంటే వారు దేవునికి విరోధమైన పని విషయంలో ఇద్దరు ఏకీభవించారని. ఎందుకంటే వారిద్దరిలో ఏముందంటే ధన ఆశ అనేది ఉంది. చివరికి వారు ఆయుష్ పూర్తి కాకముందే వారు భూమి మీద బ్రతకకుండా భయముతోనే చచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి విరోధమైన కార్యాల విషయంలో ఏకీభవించినట్లయితే ప్రియమైన మన స్నేహితులారా వారు భూమి మీద ఎక్కువ కాలం బ్రతకరు. ఒకవేళ బ్రతికినా సరే నెమ్మది లేని పరిస్థితి, మనశ్శాంతి లేని పరిస్థితి, వారి జీవితంలో ఎందుకు జీవిస్తున్నామా అనుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది నా నోటి మాటగా నేను చెప్పట్లేదు, కానీ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక సందర్భంలో అంటూ ఉంటారు. యెషయా గ్రంథము 48:22 మనం చూస్తూ ఉంటే గనుక దుష్టులకు నెమ్మది ఉండదని చెప్పి యెహోవా సెలవిచ్చుచున్నాడని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా క్రైస్తవ యవన బిడ్డలు ఎవరితో ఏకీభవించకూడదని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుందంటే కీర్తన
కీర్తనల గ్రంథము 50వ కీర్తన 18 నుండి 22 వరకు రాయబడిన చరణ భాగాన్ని మనం చదివితే గనుక, ఒకవేళ దొంగతో ఏకీభవించిన, వ్యభిచారులతో ఏకీభవించిన, కీడు చేయు వారితో ఏకీభవించిన, అపనిందలు మోపు వారితో ఏకీభవించిన, దేవుడు వీరి విషయమై మౌనముగా ఉండక వీరిని చీల్చివేదునని అంటున్నట్లు ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటామండి. ఇదే పరిస్థితి ఎవరికి ఏర్పడిందంటే అననీయ సప్పీరాకు ఏర్పడింది. ఈ అననీయ సప్పీరాలు ఈ విధముగానే ఏకీభవించకూడని విషయంలో ఏకీభవించి దేవునికి విరోధమైన నిర్ణయాన్ని తీసుకున్నారు గనుక, ఎప్పుడైతే వారికి ఆ విషయము తెలియజేయబడిందో, మేము దేవుని దగ్గరే అబద్ధమాడాము, పరిశుద్ధాత్మను మోసగించామని వారిలో ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో, వెంటనే భయముతో వారిద్దరు చచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే వారు ఆయుష్ పూర్తి కాకముందే వారు మరణించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన స్నేహితులారా, మన యవ్వన కాలంలో ఏ విషయాలతో మనం ఏకీభవిస్తున్నాం, ఏ విషయాలతో మనం ఏకీభవించాలి, ఏ విషయాలతో మనం ఏకీభవించకూడదు, ఇప్పుడు వరకు ఎంతో వివరంగా మనం తెలుసుకోవడం జరిగినదండి. మనము దేవునికి ఇష్టమైన కార్యాలతో, పనులతో ఏకీభవించినట్లయితే దానికి తగ్గట్టు బహుమానములు మన జీవితంలో మనం పొందుకోగలం. ప్రార్థించే విషయంలో ఏకీభవించినట్లయితే ఆ ప్రార్థనకు తగ్గట్టు జవాబును మనం పొందుకోగలం. పరిశుద్ధాత్మతోనూ దేవుని చిత్తముతోనూ సంపూర్ణ సమర్పణతోనూ మనము ఏకీభవించినట్లయితే దేవునికి ఇష్టమైన జీవిత విధానము కాబట్టి దేవుని ద్వారా ఆశీర్వాదకరమైన స్థితిని మన జీవితాలలో అనుభవించగలం. ఒకవేళ దేవునికి విరోధమైన కార్యాల విషయంలో ఏకీభవించినట్లయితే మన పరిస్థితులు నెమ్మది లేని, మనశ్శాంతి లేని పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. గనుక మన యవ్వన కాలంలో దేనితో మనం ఏకీభవిస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవునికి ఇష్టమైన కార్యాలతో ఏకీభవించినట్లయితే ఆశీర్వాదము, దేవునికి ఇష్టం లేని కార్యాలతో, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసే వారితో ఏకీభవించినట్లయితే, దేవుని దృష్టికి విరోధమైన నిర్ణయాలు తీసుకునే వారితో ఏకీభవించినట్లయితే నెమ్మది లేని, మనశ్శాంతి లేని పరిస్థితులు ఏర్పడుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుల కూడికను ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెస్సయా. యవన కాలంలో వేటితో మేము ఏకీభవించాలి, వేటితో మేము ఏకీభవించకూడదు, అంతేకాకుండా యవన కాలంలో వేటిని మేము జయించాలనే విషయాన్ని ఎంతో వివరంగా ఈ వాక్యము ద్వారా విన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కృపను, కాపుదలను నాకు అనుగ్రహించిన దేవా. విన్న ప్రతి ఒక్కరు వారి యవన కాలంలో వారు ధనాశను జయించేవారుగా, కీర్తి లేక పేరు ప్రఖ్యాతులను జయించేవారుగా, స్త్రీ వ్యామోహాన్ని, పురుష వ్యామోహాన్ని జయించేవారుగా వారు ఉండుట ద్వారా నీ ద్వారా ఆశీర్వాదాలు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ప్రాముఖ్యంగా వేటితో వారు ఏకీభవించాలో వాటితో ఏకీభవించడం ద్వారా నీ దీవెనలు, ఆశీర్వాదాలు వారు పొందుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఒకవేళ వారు నీకు విరోధమైన కార్యాల విషయంలో ఏకీభవించినట్లయితే వారు ఇప్పుడే వారి మనస్సును మార్చుకుని పశ్చాత్తాపడి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించడం ద్వారా నీ క్షమాపణను పొందుకొని నీ కొరకు నమ్మకముగా జీవించే ఆత్మీయతలోనికి రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు తోలైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.